తన నటన, డ్యాన్స్తో ప్రేక్షకులను అలరిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన మన హీరో రామ్ చరణ్కు మరో విశిష్ట గౌరవం దక్కింది. తన పేరుకు ముందు ఇకపై డాక్టర్ అని కనిపించనుంది. చెర్రీ డాక్టర్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏమిటంటే ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం రామ్ చరణ్కు గౌరవ డాక్టర్ను ప్రకటించింది. త్వరలోనే చరణ్ ఆ డాక్టరేట్ను అందుకోనున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 17వ తేదీన జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతూనే డాక్టరేట్ పొందనున్నారు. కళారంగంగా చేస్తున్న సేవలకు గుర్తింపునిస్తూ ఈ డాక్టరేట్ చరణ్కు అందించినట్లు సమాచారం అందుతోంది. రామ్ చరణ్ చేస్తూ ఉండడంతో విశ్వవిద్యాలయం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లు సినీ నిర్మాత, వేల్స్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఈసరి గణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలో చెర్రీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అధ్యక్షుడు డీజీ సీతారాం డాక్టర్ ప్రదానం చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ గురించి టాలీవుడ్ నటీనటులు స్పందిస్తుండగా తాజాగా నటుడు మోహన్ బాబు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, రామ్ చరణ్కి మరో అరుదైన గౌరవం దక్కడం బాగుంది. ప్రస్తుతం టాలీవుడ్ని ప్రపంచవ్యాప్తం చేసింది చరణ్ ఒక్కడే. ప్రస్తుత గౌరవంతో చరణ్ అందరి మనసులు గెలుచుకున్నారు. ఎంతైనా చిరంజీవి గారు కొడుక మజాక అంటారట మోహన్ బాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇకపోతే ఇదిలా ఉండగా చెర్రీ అభిమానులకి పండుగ చేసుకుంటున్నారు. ఈ విషయంలో RRR సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామ్ చరణ్కు అనేక అవార్డులు లభిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు అరుదైన గౌరవం లభిస్తున్న విషయం విదితమే. ఇప్పుడు స్వదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ ప్రదానం చేయడం సాధారణ విషయం కాదు. గతంలో కొందరు తెలుగు నటులు ఇలాంటి గుర్తింపు పొందగా యువ హీరోల్లో మాత్రం బహుశా చెర్రీ మొదటి వాడు అయ్యుండొచ్చు.